వెనిజులా అయిపోయింది. మరో దేశంపై దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్. ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి అమెరికాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడు మళ్ళీ ఇరాన్ను టార్గెట్ చేశారు. అక్కడ అంతర్యుద్ధం జరిగేలా బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసేందుకు బిగ్ ప్లాన్ వేసినట్లు సమాచారం అందుతుంది. ఏ క్షణమైనా అమెరికా ఇరాన్పై దాడులు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. తమ మిత్ర దేశమైన ఇజ్రాయెల్తో కలిసి దాడికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమయం కోసం అమెరికా దళాలు ఎదురుచూస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా ప్లాన్ను ఖమేనీ ముందే పసిగట్టారని, ఇందుకోసం ఆయన రష్యా పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారనే వార్తలు కూడా ఈ మధ్య వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అత్యంత సురక్షితమైన బంకర్లో ఖమేనీ ఉంటున్నారు. మరోవైపు ఇరాక్లో ఆర్థిక సంక్షోభం నెలకొనడం, కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతుండడం, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగిన అల్లర్లో దాదాపు 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇదే అదనుగా భావిస్తున్న అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఖమేనీని అంతమొందించాలనేసి ఆలోచనలో ఉన్నట్టు ఇరాన్ నిఘా వర్గాల సమాచారం తెలుసుకొని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని రష్యాకు తరలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.